వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఏంటిది, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఆ టైప్స్ గురించి తెలుసుకుందాం. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది మనం ఏదైనా ఒక అటాక్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు, సో అటాక్ అనేది పర్ఫామ్ చేయకనే ముందు మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడే మనం అటాక్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో వితౌట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా మనం ఎలాంటి అటాక్ అనేది పర్ఫామ్ చేయడానికి ఆప్షన్ ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ని అటాక్ చేయాలనుకున్నాం అనుకోండి. సో వెబ్సైట్లో మనకి ఎన్ని సబ్ డొమైన్స్ ఉన్నాయి అండ్ ఆ వెబ్సైట్ ఐపీ అడ్రస్ ఏంటిది అండ్ ఆ వెబ్సైట్ అని ఎప్పుడు బై చేస్తారు అండ్ వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనం అటాక్ అనేది ఫర్దర్గా వెళ్ళలేమన్నమాట. సో మనం ఎలాంటి అటాక్ అనేది పర్ఫామ్ చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ ఉండాలన్నమాట. సో వితౌట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అటాక్ అనేది పర్ఫామ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే మనకు వెబ్సైట్ వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, వెబ్సైట్ ఐపీ అడ్రస్ ఏంటిది అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం అటాక్ ఎలా చేస్తాం. సో మనకు వెబ్సైట్ ఐపీ అడ్రస్ తెలిస్తేనే దానికి అటాక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఎలాంటి అటాక్ అనేది పర్ఫామ్ చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక టార్గెట్ సిస్టమ్ సంబంధించింది, లేదంటే ఒక నెట్వర్క్ సంబంధించింది, లేదంటే ఒక పర్సన్ సంబంధించింది. సో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయకుండా మనం అటాక్ అనేది పర్ఫామ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఓకే, సో మనకి ఎథికల్ హ్యాకింగ్లో వచ్చేసరికి కంప్లీట్గా 5 phases ఉంటాయి. సో 5 phases ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ని రికగ్నైసెస్ కూడా అంటారు. సో మనకి రికగ్నైసెస్లో 2 types ఉంటాయి అనమాట. ఒకటి యాక్టివ్ రికగ్నైసెస్, ఇంకోటి ప్యాసివ్ రికగ్నైసెస్. సో ఇప్పుడు మనం ఈ యాక్టివ్ రికగ్నైసెస్ అంటే ఏంటిది అండ్ ప్యాసివ్ రికగ్నైసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో దీన్నే యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటారు అండ్ ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటారు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి యాక్టివ్ రికగ్నైసెస్. ఈ యాక్టివ్ రికగ్నైసెస్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే మనం యాక్టివ్లో గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ కానీ కాల్ చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం యాక్టివ్లో, అండ్ లేదంటే ఆ కంపెనీకి సంబంధించిన సర్వర్ కన్నా కనెక్ట్ అయ్యి మనం ఆ కంపెనీకి సంబంధించిన సర్వర్ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తాం. అండ్ అంతేకాకుండా కొన్ని సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి కూడా మనం ఆ కంపెనీకి సంబంధించిన లేదంటే టార్గెట్ సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. సో యాక్టివ్ రికగ్నైసెస్ వచ్చేసరికి కంప్లీట్లీ బ్లాక్ అటాకర్స్ యూజ్ చేస్తుంటారు. బట్ సెకండ్ వన్ వచ్చేసరికి ప్యాసివ్ రికగ్నైసెస్. ఈ ప్యాసివ్ రికగ్నైసెస్ వచ్చేసరికి ఎథికల్ హ్యాకర్స్ కానివ్వండి, లేదంటే పెనిట్రేషన్ టెస్టింగ్ చేసేవాళ్ళు, సో వీళ్ళందరూ కూడా ఈ ప్యాసివ్ రికగ్నైసెస్ చేస్తుంటారు. సో మనమందరం చేసేది కూడా ఈ ప్యాసివ్ రికగ్నైసెస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవిస్ కానివ్వండి, మాల్టేవ్ కానివ్వండి, డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం కదా. సో అది కంప్లీట్ మొత్తం కూడా ప్యాసివ్ రికగ్నైసెస్లోకి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వెబ్సైట్ డొమైన్ డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే ఐపీ అడ్రస్ కానివ్వండి, లేదంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కానివ్వండి, లేదంటే సబ్ డొమైన్స్ కానివ్వండి, లేదంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదంటే ఏమైనా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేది ఎక్కడైనా లీక్ అవుతున్నాయా లేదా, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు ప్యాసివ్ రికగ్నైసెస్లో వస్తుంది. సో మనం నార్మల్గా వెబ్సైట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసే టూల్స్ అన్నీ కూడా ఆ ప్యాసివ్ రికగ్నైసెస్లోకి వస్తాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి చేస్తాం కదా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, సో అది కంప్లీట్ మొత్తం కూడా మనకు ప్యాసివ్ రికగ్నైసెస్లో వస్తాయన్నమాట. సో మనం ఫ్యూచర్ వీడియోస్లో ప్యాసివ్ రికగ్నైసెస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది కంప్లీట్ వీడియో అనమాట. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో మనం ఎలాంటి అటాక్ అనేది పర్ఫామ్ చేయాలన్నా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వితౌట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎలాంటి అటాక్స్ అనేది పర్ఫామ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో 2 types ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇంకోటి ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో దీన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ని ఇంకొక నేమ్ వచ్చేసరికి రికగ్నైసెస్. ఓకే, సో మనం అటాక్స్లో మొత్తం కూడా రికగ్నైసెస్ అని యూజ్ చేస్తుంటాం. దాని నేమ్ వచ్చేసరికి ఐ థింక్ మీ అందరు క్లియర్ అనుకుంటాను. యాక్టివ్ రికగ్నైసెస్ అంటే ఏంటి, ప్యాసివ్ రికగ్నైసెస్ ఏంటో అనేది డిఫరెన్షియేషన్ వీడియో అనమాట ఇది. ఓకే, అండ్ మనం ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో ఈ ప్యాసివ్ రికగ్నైసెస్ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలా టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ అన్ని కూడా మనం ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ దట్స్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, నైస్ డే, గుడ్ బై.